కొత్తపట్నం 3 SSA రిపేర్ వర్క్స్ 3 పెండింగ్ ఉన్నాయి. సో దట్ మనకి క్లోజర్ ఆఫ్ వర్క్ వస్తుంది. స్టార్ట్ అయింది వర్క్, మళ్ళీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? గా కడితే పెయింటింగ్ వచ్చినప్పుడు ఆ పెయింట్ కూడా మీ కాంపౌండ్ పడుతుంది కదా. పెయింటింగ్ వెళ్ళిపోయిన టైంలో మీరు కంప్లీట్ చేసే ఉపయోగం ఏంటి? ఆ గోడ సిమెంట్ లాగే ఉంటుంది చూడడానికి, అంతే కదండి. పెయింటింగ్ కూడా వచ్చినప్పుడు అర్థమేటి చూసుకోండి. మార్కాపురం కేకే బిట్ల సార్ 13 ఉన్నాయి సార్. 800 బ్యాగ్. సో 800 బ్యాగ్ అంటే మీకు టోటల్ మండలానికి సిమెంట్ లేక మిగతా ప్లింత్ బిల్స్ అది అలాగే ఉన్నాయా? ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నాయా? అన్ని ప్రోగ్రెస్. సో సిమెంట్ అనేది పేమెంట్ అయ్యింది స్టేట్ గవర్నమెంట్ నుంచి, సప్లై అనేది ఉంటుంది. మీరు కన్సర్న్ వాళ్ళతో ఫాలో అప్ చేసుకోండి. ఇంకోళ్ళు 2 ఉన్నాయి, కారంపేట 1, బాటూరు 1. త్వరగా స్టార్ట్ చేయాలండి. పర్చూరు కారంచేడు 2 ఉన్నాయండి. సారీ ఇంకోళ్ళు 2, కారంచేడు 1. లెటర్ పెట్టండి. ఈ వీళ్ళు స్టార్ట్ చేయలేదండి, మిగతా వాళ్ళందరూ ఫిజికల్ ప్రోగ్రెస్ లో. సో ఏపీ ఇంటర్ప్రిటేసి లేదంటే పెట్టండి. సైడ్ తీసుకుంటే ఏంటి ప్రాబ్లం? వచ్చేసరికి ఫిబ్రవరి కాలంలో తహసీల్దార్ చెప్పారు అక్కడ. ఎఫ్డిఓ గారికి ఆర్డీఓ గారికి చెప్పుకున్నాను సార్, వాళ్ళు కూడా వచ్చారు, వెరిఫై చేసి వచ్చారు. ఫర్దర్గా హెచ్ఎంఆర్ వాళ్ళు మళ్ళీ మనకి అక్కడ స్థలం ఉండి తీసుకుంటా, లేకపోతే స్థలం సరిపోకుండా అలాగే తీసుకుంటారు? లేదు సార్, ఫ్రంట్ సైడ్ రోడ్ సైడ్ ఏమో లెంత్ ఎక్కువ వచ్చింది సార్. బట్ బ్యాక్ సైడ్కి వచ్చేప్పటికేమో లెంత్ తక్కువ ఉంది. అది డయాగ్నల్గా క్రాస్గా వస్తుంది సైడ్. విలేజ్ అడ్రస్కి చెప్పున్నాను సార్, అది వాళ్ళు మాట్లాడుతున్నారు. సెటిల్గా అయితే వాళ్ళ దాకా వచ్చే వైపాలి అభివృద్ధి చేయండి. కోర్టు స్టే ఇవ్వకుండా జస్ట్ కోర్టు చేసేసుకుంటే అవుతుంది కదా. అట్మాస్ఫియర్ ముందు రావట్లేదు సార్. ఎంఆర్ఓ గారికి తెలియజేశారు సార్, అది ఆర్టీఓ గారి దృష్టి కూడా వెళ్ళింది సార్. స్టే ఉంటే కావాలంటే తర్వాత కోర్టు ఆర్డర్ చూసుకొని చేయాలి. కోర్టు ఆర్డర్ చెక్ చేసుకోవాలి. అలాగే రాజభవన్ కాదు బాబు, ఇప్పుడు సర్వేలు సచివాలయంలో కూడా ఉన్నారు కదా, సర్వే వచ్చి చేయలేదు ఇంకా? వచ్చేది మన లోకల్ పీపుల్ వాళ్ళు వచ్చి డిస్ట్రిక్ట్ వచ్చేసరికి వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ వస్తామన్నారు, మళ్ళీ అడిగినారు. చిన్నగా చెప్పండి. చెప్పండి. ఒకటి కోర్టు కేసు సార్, ఒకటేమో డిస్ప్యూట్స్. కాదు కోర్టులో ఏమని ఉంది? ఎంఈఓ గారికి డిఓ గారికి అందరికీ తెలుసు సార్. ఒకసారి చెక్ చేయండి, కోర్టులో స్టే ఉందా అని చెక్ చేయండి. కోర్టులో జస్ట్ ఏమైనా పిటిషన్ వేసారు మేడం, అవసరం లేదు. కోర్టులో స్టే లేకపోతే మీరు వర్క్ చేసుకోవచ్చు. ఎవరు లాస్ట్ పొజిషన్ వెళ్తున్నారో తహసీల్దార్ తీసుకొని పొజిషన్ వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకటి డిస్ప్యూట్ సార్, అది ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టారు సార్, సర్వే ఇంకా చేయలేదు సార్. సచివాలయంలో సర్వే ఇప్పుడు అడగండి. వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది సార్, గ్రౌండ్ అయ్యింది.
లో ఉన్నామని బయట వాళ్ళం మళ్ళీ అవ్వాలి కదండి, ఇక్కడ అప్డేట్ అవ్వాలి కదా. 2 లక్షలు 3 లక్షలు కనిపిస్తున్నాయి మీద అంతే. 2 నెలల్లో లాస్ట్ మీటింగ్ ఈ మీటింగ్ ఎక్కడ పెట్టారండి చేసి అప్డేట్ చేయండి కదా. అప్డేట్ చేయండి. 70 లక్షలు, ముండ్లమూరు 63 లక్షలు, తాళ్ళూరు 29. 50 లక్షలు ఉంది సార్. అది అప్డేట్ చేయాలి కదండి, ఉంటే ఎట్లా ఉంటుంది అది అప్డేట్ అవ్వాలి కదా. మళ్ళీ గిద్దలూరు కాన్స్టిట్యూన్సీ కడితే ఖమ్మము 39 లక్షలు అంతే చేశారు. కందకూరు కాన్స్టిట్యున్సీలో గుడ్లూరు 30 లక్షలు, ఉలవపాడు కందకూరు కాన్స్టిట్యున్సీలో గుడ్లూరు 1,51 లక్షలు, కందుకూరు 88 lakhs, లింగసముద్రం 1,41 లక్షలు, ఉలవపాడు 1,40, వివిపాలెం 1,70 లక్షలు. సో కందుకూరు డివిజన్లో బాగా చేసినారు. కనిగిరిలో కూడా లీస్ట్ వచ్చి 56 సిఎస్పురం. అలాగే కొండేపీకి వచ్చేపాటికి లీస్ట్ టంగుటూరు 16 లక్షలు. కొండేపీ ఉన్నారు, టంగుటూరు ఉన్నారా అండి? హెడ్ క్వార్టర్స్ లో వేర్ కలెక్టర్ ఎవ్రీబడి స్టేస్ హియర్. మా పక్కనే పని జరగకపోతే మీరు ఏం చేస్తున్నారండి? నెక్స్ట్ రివ్యూకి ఇక్కడ ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఇక ఎక్కడెక్కడ లేదు వాళ్ళ తీసుకెళ్ళకి దూరంగా పడేయండి. వాళ్ళు ఏడున్నా ఒకటే. వాడు వర్క్ మీద పెట్టండి, వాడికి రికార్డ్ ఎలా చేయాలో చేయించండి, అన్ని చేస్తారు. గవర్నమెంట్ కూడా జీవో ఇచ్చింది కదా, మీరేదో ఇస్తున్నారు మధ్యలో. నాకు తెలిసినంత వరకు నేను అలాగే కన్క్లూజన్ రావాలి. గవర్నమెంట్ వాళ్ళకి పవర్స్ కూడా ఇస్తూ కన్ఫర్ చేస్తూ జీవో ఇచ్చి వాళ్ళందరితో పని చేస్తే అప్పుడు కదా పనులు అవుతాయి. ఇప్పుడు గ్రామ సచివాలయాలని వెనకపోవడం ఏంటి? సెటిల్ చేసిన తర్వాతనే చేయండి. బిల్డింగ్స్ కట్టిన దగ్గర రికార్డ్ చేయట్లేదు వాళ్ళు. ఇప్పుడు సడన్ గా నిన్న జరిగినటువంటి మీటింగ్ లో ఏం తీసుకున్నారు? నంబర్ ఆఫ్ ఫిజికల్లీ కంప్లీటెడ్ అండ్ ఫినిషింగ్ అని తీసుకున్నారు. 11వ ప్లేస్కి వెళ్ళిపోయింది. నేను మొదటి నుంచి ఈ జిల్లా ఎప్పటి నుంచో నేను సైట్ ఐడెంటిఫై చేసే విషయాలు అన్నింటిలో ముందు ఉండి మీకు ఎన్నిసార్లు పెట్టాలి మేము? ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ మీతో కలిపి పెడితే బాగుంటుంది, అండర్స్టాండింగ్ ఉంటుందని చెప్పి మేము వాళ్ళని కూడా రమ్మని మీతో కలిపి మీటింగ్లు పెట్టాం. ఒక 2 రౌండ్లు వేసినట్టున్నాం ఈ 1 year కాలంలో. ఇంకా మీరు వాళ్ళతో పని చేయించుకుంటే ఈ లెక్క నాకు అసలు మీరు అసలు మండలాల్లో ఉన్నారని నాకు ఫండమెంటల్ డౌట్స్ వస్తున్నాయి. యూ పీపుల్ ఆర్ నాట్ స్టేయింగ్ విత్ ది మండల్ హెడ్ క్వార్టర్స్. సో ఇంకా ఎన్నిసార్లు ఇలా చెప్పించుకుంటారు నాతో? మండలానికి అలాంటి అయినటువంటి ఏఈ ఒక 15-20 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఒక్కొక్క గ్రామ సచివాలయం ఒకరిని పెట్టుకొని వాళ్ళ పరిధిలో ఉండే 3-4 పనులే కదా. ఏదైనా చెప్తారేంటి? సరే కొన్ని మెటీరియల్ రాలేదు. నేనేమంటున్నాను, ఏదైనా టెక్నికల్గా సమస్య ఉంటే ఒకటి సాల్వ్. బట్ పనులు కొన్ని దగ్గర మీరు చేశారు, చేసిన దాన్ని బిల్లు చేయరు. ఏంటంటే నాకు అర్థమే కాదు. కొద్దిగా ప్రెజర్ పెట్టాలి మీ స్థాయిలో. వాళ్ళు ఎవరు వర్క్ చేసి చెప్పినట్టు మీరు వింటా ఉన్నారు, మీరు చెప్పినట్టు ఎవరు వింటున్నాడు అక్కడ? గ్రామ సచివాలయం చేస్తానంటే అప్పుడు రైతు భరోసా చేస్తాను, రైతు భరోసా చేస్తే అప్పుడు ఇట్లా రొటేషన్ మీద చేయడం ఎప్పుడు జరిగేది. అన్ని మార్చి 31/2021 నాడు అయిపోవాలని చెప్పి సీఎం చెప్తా ఉంటే మీరు ఇట్లా రొటేషన్ పెట్టడం ఏంటి? గట్టిగా అడగండి చేసేవాళ్ళని. ఏమి సీఎం గారే అష్యూరెన్స్ ఇస్తున్నారు, మీరు బిల్స్ మాత్రం అప్లోడ్ చేయండి, అన్ని క్లియర్ చేస్తామని చెప్పి. ఇమీడియట్ గా ఈ గ్రామ సచివాలయానికి సంబంధించి ఏవైతే వాళ్ళు లేటెస్ట్ గా అడుగుతున్నారో ఫిజికల్ ప్రోగ్రెస్ అది అప్లోడ్ చేయాలి కదా. అప్లోడ్ చేస్తావు ఎట్లా ఫోటో తిరుగుతున్నా పెట్టాలా? నేను చెప్పేది వీళ్ళు చేయనప్పుడు ఏం చేయాలి? ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అందరినీ పిలిపించుకొని వాళ్ళకి డెమో పెట్టి మండల ఆఫీసులో బాబు ఇట్లా చేయండి అట్లా చేయండి అంటే 15 మంది చేస్తారు ఒకేసారి. అప్పుడు మీకు ప్రోగ్రెస్ పెరుగుతుంది. ఆ పని చేయలేరా? అంటే పని చేసుకోవడం కూడా చేత కదా.
ఇదే 59 అంటే అప్పటికే ఇప్పుడు కడపలో 160 ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ రోజుకి 160 ఉండేవాళ్ళు ఇప్పుడు మనకు 159 వస్తే వాడు 200 పోయింటాడు. సో హ్యాడ్ టు కాంపీట్ విత్ అదర్ చేపర్ అదే అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడ నాకు కనిపిస్తుంటే గ్యాప్ ఒకటి, మీ మండల హెడ్ క్వార్టర్స్లో మీరు మీ పనులు ఏమున్నాయో వాటి మీద వర్కింగ్ డేస్లో అయినా సరే తిరుగుతూ ఉండాలంటే నెక్స్ట్ టైం అది కూడా దృష్టి పెడతాను నేను. ఏమన్నా మండలంలో వర్కింగ్ అవర్స్లో వర్కింగ్ డే రోజు లేకపోతే మాత్రం విల్ టేక్ సీరియస్ యాక్షన్. అనాథ రాష్ట్రం తీసుకొని ఏదో ఒకటి యాక్షన్ తీసుకుంటాం. అలా ఉంటే ఎందుకు ఇట్లా ఉంటాయి రోజువారీగా? మీకు అలాట్ చేసిన మండల్లో మీరు ఎక్కడైతే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఉందో ఆ మండల్లో అట్లీస్ట్ వర్కింగ్ అవర్స్ అని మాట్లాడుతున్నా. ఏదైతే వర్కింగ్ డే ఉందో కనీసం 9-10 గంటల నుంచి రాత్రి సాయంత్రం దాకా ఆ మండలంలో ఉన్న అన్ని తిరుగుతూ ఉండాలి. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వెళ్ళి పోవాలా ఆ విలేజ్ సెక్రటరీకి. అక్కడ వెళ్ళి ఇంజనీర్ ఏం చేస్తుంటే అక్కడ ఎందుకు వర్క్ స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అయితే ఎందుకు సరిగ్గా పని జరగట్లేదు, ఏంటి కారణం అనేది దట్ ఇస్ ద వే యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ద వర్క్స్. ఒకవేళ ప్రీవియస్గా అయితే నేను ఒప్పుకునేవాడిని, ఒకరే కదా ఒక్కొక్కరికి మరి 15 సెక్రటేరియట్లు మరి 3 బిల్డింగ్స్ అంటే మరి దాదాపు 50 దాకా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, ఇబ్బంది పడతారేమో అని. అప్పుడేమో బాగానే చేసినట్టుంది. ఇప్పుడు మనుషులు వచ్చేటప్పటికి పని ఎన్నికిపోతుంది. అందువల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మండల్ హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా మళ్ళీ పదే అందుబాటులో ఉండి, తర్వాత మండల పరిధిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అందరికి కూడా స్కిల్ వాళ్ళకి కొద్దిగా గైడెన్స్ ఇచ్చి వర్క్ ఎలా రికార్డ్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అప్పుడు మీరు పోకపోయినా వాళ్ళు ఎంటర్ చేసేస్తారు. దానివల్ల అట్ ఏ టైం మీకు అన్ని సెక్రటేరియట్లు 3-4 బిల్డింగ్ల మీద పని జరుగుతూ ఉంటుంది. అప్పుడు ప్రోగ్రెస్ బాగా అవుతుంది. ఆ పని చేయించడానికి ఏమైంది? వాళ్ళంతా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్సే కదా, మీరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్సే కదా, నేర్చుకుంటారు. నేర్పిస్తే ఒకటి అడిగితే 3 చెప్తారు. అప్పుడు సింగిల్గా ఉన్నప్పుడు అడిగితే మాకు ఎక్కడ సార్ నేను ఒకటే మండలం అంతా వర్క్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కూడా లేవు, ఇప్పుడు మేము ఎట్లా చేయాలనేవాడు. ఇప్పుడు మనుషులు ఉంటే ఏం సమాధానం చెప్తాం? ఇప్పుడు ఇంకోటి ఏదో స్టీల్ లేదో ఇంకోటి ఏదో ఇట్లా సాకులు ఎందుకు చెప్తుంటారు. ఇప్పుడు ఆ ఒంగోలు సంవత్సరం కూడా వాళ్ళే చెప్తున్నాడు. ఎప్పుడు చూసినా కూడా 2 మండలాల మీద మీరు ఖర్చు పెట్టింది ఏంటంటే ఇది 30 లక్షలు కూడా లేదు. ఇది అటాక్ చేశాను నేను. సో అందువల్ల ఇంకా మీరు ఏదైతే మీ చేతిలో ఉన్నాయో ఆ పనులన్నీ కూడా కూలికి రావాల్సిందే. ఇప్పుడు మళ్ళీ మధ్యలో నేనే మార్చదలుచుకోలేదు. మీ ఎస్సీ గారు చెప్పినా కూడా ఐ డోంట్ వాంట్ టు చేంజ్. సో అందువల్ల ఏమన్నా అట్లా కూడా ఏదైనా చేయకుండా అట్లా వదిలేస్తే మనం వదిలించుకోవచ్చు అనేటువంటి కొంతమంది లెక్కర్జీ కౌంటర్ ఏమైనా ఉన్నారేమో. కుదరదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ద డెసిషన్. ఏదైతే సచివాలయం, ఆర్బీకేలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు ఈ 3 ఇంకా రాబోయే రోజుల్లో ఏదో ఒకటి మీకు కొత్తగా సీఎం గారు అది ఎందుకంటే ఆర్బీకేకి అనుబంధంగా ఎఫెక్ట్ చేశాడు కాబట్టి దాన్ని ఏం చేయలేదు. మిల్క్ బల్క్ సెంటర్ సో అది ఆర్బీకేకి అనుబంధంగా కట్టాలి కాబట్టి మీ పర్యవేక్షణలో ఇప్పుడు పని జరిగింది కాబట్టి అది ఒక ఎక్సెసివ్ వర్క్ లాగా వచ్చింది కాబట్టి అది కూడా మీరు చేయాల్సిందే. సో ఇప్పుడు కొత్తగా వచ్చేటి ఏమన్నా ఉంటే వేరే డిపార్ట్మెంట్కి ఇస్తాం. ఆల్రెడీ అంగన్వాడీ వర్కర్స్ ఏవైతే మీకు ఇంట్రెస్ట్ అయ్యి గ్రౌండ్ అయ్యి ఏదో ఒక స్టేజ్కి వచ్చినాయి అవి కూడా మేము మార్చదలుచుకోలేదు. ఇప్పుడు కొత్తగా ఏవైతే రెంటెడ్ బిల్డింగ్స్లో అక్కడ ఏమన్నా నాట్ స్టార్టెడ్ టోటల్గా స్టార్ట్ చేయనటువంటి వర్క్ గ్రౌండ్ లెవెల్లో వెరిఫై చేసుకొని ఆ వర్క్స్ మాత్రమే నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఇంకా రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నటువంటి అన్ని అంగన్వాడీ సెంటర్స్ అన్ని కూడా ఆల్రెడీ నేను ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి ఎంటర్ చేశాం మండల వారిగా. సో వాళ్ళతో అది సపరేట్గా పెట్టుకుంటాం. సో కొత్తగా మీకు నేను అంగన్వాడీ సెంటర్స్ మీకు ఎంటర్ చేయట్లేదు. ఒకసారి చెప్పండి. సో నెక్స్ట్ సీఎం వీడియో కాన్ఫరెన్స్ నాటికి మళ్ళా నాకు ఇట్లా ప్రకాశం జిల్లాలో కిందికి లాగమాకండి. ఇదేదో నాకేనా అది ఆ బాధ్యత? ప్రతి ఒక్క మండల లెవెల్లో పనిచేసే ఇంజనీరింగ్కి మన జిల్లాలో లేదా నా మండలి నేను ప్రోగ్రెస్లో పెట్టుకోవాలని చెప్పి ఏడపోతే నాకు ఇది అనుకుంటే ఎలాగా? అట్లా అందరూ అనుకుంటే కిందికి వెళ్ళిపోతుంది జిల్లా. మొన్నటిదాకా అన్నింటిలో నెంబర్ 1 ఉండేది సచివాలయాల్లో. సడన్గా మీరు ఒక డేటా అప్లోడ్ చేయనందుకు తీసుకొచ్చి 11 ప్లేస్లు పెట్టి చూసి పోయినసారి సరిగా లేదు. బట్ పికప్ అయ్యాలి, సంతోషం.
మొత్తం మీరు తీసుకు లాగేస్తున్నారు మీ ఇద్దరు కలిపి 4 మండలాల మీద. సో యూ హ్యావ్ టు హ్యాండిల్. వెన్ యూ ఆర్ దేర్ యూ హ్యావ్ టు హ్యాండిల్. అంటే 2 మండలాల్లో ఓవరాల్ గా ప్రోగ్రెస్ చాలా 20 లక్షలు పని చేసేసారు వాళ్ళు. ఇప్పుడు రిమోట్ గా ఉన్న దిగులూరు కూడా మీకంటే బెటర్. ఒక ఖమ్మం మండలం ఎవరు డీనా ఇది మాత్రం గాలి వదిలేసాడు, మాత్రం పోయాడు. ఇప్పుడు ఎవరు మరి అక్కడ ఉన్నారా? మీరు కూడా జాయిన్ అయ్యారా? సరే మరి చూడండి, నాకు ఈ టేక్ సమ్ సీరియస్ యాక్షన్. ఏమో పర్చూర్ కాన్ఫరెన్సీ అది దర్శనం సిమెంట్ ఎట్టు దొరుకుతుంది? వాళ్ళు ఏమైనా ఫ్యాక్టరీ పెట్టుకున్నారా? 2 నెలల నుంచి రాలేదు. 2 నెలల నుంచి సిమెంట్ రావట్లేదు.